మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల జయంతి వారోత్సవాలలో భాగంగా ఈరోజు జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క భజన మండలి అధ్యక్షులు శ్రీ రాంపల్లి శ్రీను గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। అదేవిధంగా కొత్తపూర్జు సర్పంచ్ మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య గారు, ఆలా శ్రీరాములు గారు, తర్వాత విద్యార్థులు హాజరయ్యారు। ముఖ్యంగా భారతదేశానికి ఈరోజు 200 సంవత్సరాలు ఒక మహనీయుని పుట్టినరోజు। అంటే మహాత్మా అనే బిరుదు గాంధీ కంటే ముందుగా వచ్చింది। అంబేద్కర్ గారికి గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలి। అలా నిర్వహించడం లేదు। పాఠ్య పుస్తకాలలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఏర్పాటు చేయాలి। స్కూళ్ళలో, విద్యాలయాల్లో కూడా ఇలా కాశ్య విగ్రహాలు ఏర్పాటు చేయాలి। ఇవన్నీ చేయడం లేదు। భారతదేశానికి స్వరాజ్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న మహనీయులకు, పూలే దంపతులకు భారతరత్న అవార్డును కూడా ప్రకటించలేదు। ఇవన్నీ ఎందుకంటే ఈరోజు మా భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే। సావిత్రిబాయి పూలే గారు ఉపాధ్యాయులు అయినంత రోజునే బడుగు బలహీన వర్గాల కులాలకు విద్యావిద్యలను నేర్పించారు। అటువంటి మహనీయులను భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించలేదు। తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినంగా ఆయన ప్రకటించి ఆ రాష్ట్రంలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్వహించాలి। రేపు కృష్ణగిరి మండలం, వెల్దుర్తి మండలము కృష్ణాపురం గ్రామంలో 200 సంవత్సరాలు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కాశ్య విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నాం। ఆ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు, తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు, తర్వాత ఎంపీ నాగరాజు గారు, అదేవిధంగా మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కాల్వ ఓంనారాయణ ఆర్థిక సౌజన్యంతో అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాం। ప్రతి సంవత్సరము ఒక తాలూకాలో విగ్రహాలను ఏర్పాటు చేసే ఆనతిలో భాగంగా పోయిన సంవత్సరము సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు విగ్రహాలను ఏర్పాటు చేసినాము। రేపు 200 సంవత్సరాలను పురస్కరించుకొని పత్తికొండ తాలూకాలో కృష్ణాపురం గ్రామం వెల్దుర్తిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాము। ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి దేశవ్యాప్తంగా కూడా బీసీ సంఘం నాయకులు, కుల సంఘ నాయకులు, దళిత సంఘం నాయకులు కూడా హాజరవుతున్నారు। కార్యక్రమాన్ని విజయవంతంగా గావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।